పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ టీనేజ్ ను దాటేశాడు. ఇప్పుడు 20లోనే అతను హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు. లుక్ పరంగా ఇప్పటికే ఆకట్టుకుంటున్నాడు. పవర్ స్టార్ అభిమానులు సైతంగా అకీరానందన్ ని హీరోగా చూడాలని భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోయే హీరో అకీరానందన్ అంటూ చెబుతున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత అకీరానందన్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి 2 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అకీరానందన్ కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. దీంతో అకీరానందన్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. పవర్ స్టార్ మెగా అభిమానులు అకీరానందన్ ఫోటోలని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అకీరానందన్ ని ఫ్యాన్స్ హీరోగా చూడాలని కలలు కంటున్నా అతని ఇష్టాలు మాత్రం వేరేగా ఉన్నాయని గతంలో రేణు దేశాయ్ తెలిపారు. అకీరాకి యాక్టర్ కావాలనే ఇంట్రెస్ట్ లేదని, అతనికి మ్యూజిక్ అంటే ఇష్టమని తెలిపారు. అలాగే అకీరా తన మ్యూజిక్ టాలెంట్ ని ఎప్పటికప్పుడు చూపిస్తున్నాడు. ఆ మధ్య మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో అకీరా కీబోర్డ్ పై యానిమల్ మూవీలో నాన్న సాంగ్ ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ఓ షార్ట్ ఫిల్మ్ కి కూడా అకీరానందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇప్పటికే ఫిల్మ్ ట్రైనింగ్ కూడా అకీరానందన్ తీసుకున్నాడంట. ఇదిలా ఉంటే అకీరానందన్ ని హీరోగా లాంచ్ చేయడానికి ఇప్పటికే 2 బడా నిర్మాతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. డిబివి దానయ్య, ఏఎం రత్నం అకీరాని లాంచ్ చేయడానికి రెడీ అయ్యారంట. అతని కోసం కథలు కూడా సిద్ధం చేయిస్తున్నారంట. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా నిర్మాతలు కూడా అతనిపై ఫోకస్ చేస్తున్నారు. అకీరా ఓకే అంటే నెరేషన్ ఇప్పించాలని అనుకుంటున్నారంట. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో సినిమాలు తగ్గించేశారు. అతని స్థానంలో జూనియర్ పవర్ స్టార్ గా అకీరానందన్ ని చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ అయితే హీరో కావడం అనేది అకీరా నిర్ణయానికి వదిలేశారంట. తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలన్నా మెగా ఇమేజ్ ముందుకు తీసుకువెళ్లే సత్తా అకీరాకి ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అతని నిర్ణయం ఎలా ఉంది అనేది వేచి చూడాలి.